ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమ కేసుల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో తమకు ఏమీ తెలియదని ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే చేశామని ఇందులో పాల్గొన్న కింది స్థాయి అధికారులు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ విధంగా తమకు స్టేట్మెంట్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. నటిని ముంబై నుంచి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకురావడంపై ముగ్గురు ఐపీఎస్ అధికారుల చుట్టూ కేసు దర్యాప్తు జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై పారిశ్రామికవేత్తను రక్షించేందుకు ఒక యువతిపై కేసు నమోదు చేసి అక్రమంగా నిర్బంధించిన ఘటన కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఆమెను అన్యాయంగా జైల్లో పెట్టారని వస్తున్న ఆరోపణలు ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది పోలీసు అధికారులు శుక్రవారం పోలీస్ బాస్ తో టచ్ లోకి వచ్చినట్టు తెలిసింది. తాము ఇష్టపూర్వకంగా ఈ పని చేయలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేయాల్సి వచ్చిందని చెప్పినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పై అధికారులు చెప్పినప్పటికీ ఎలా చేస్తారని కూడా వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. దర్యాప్తు అధికారి పిలిస్తే వెళ్లి తెలపాలని సూచించినట్లు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని, స్టేట్మెంట్ కూడా ఇవ్వాలని పోలీస్ బాసులు ఆదేశించినట్టు సమాచారం. మొత్తం ఈ ఆపరేషన్ లో 20 మంది పాల్గొన్నారని చెబుతున్నారు. కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసేందుకు ముంబైకి వెళ్లిన బృందానికి అప్పటి డీసీపీ విశాల్ గున్ని నేతృత్వం వహించగా ఈ కేసు దర్యాప్తును అప్పటి సిపి కాంతిరాణా టాటా పర్యవేక్షించినట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇందులో ఎవరెవరు పాత్రధారులున్నారు, సూత్రధారులు ఎవరు అనే అంశంపై ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. 4-5 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు బృందం విచారణను వేగవంతం చేసింది. పోలీసు ఉన్నతాధికారులు ముంబై నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేయడంలో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేయడం, ఎటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించకుండా ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేయకుండా అదుపులోకి తీసుకున్నారని విచారణా బృందానికి సమాచారం అందింది. కనీసం మహిళా కానిస్టేబుళ్లను కూడా వెంట తీసుకెళ్లకపోవడం, ఈ కేసులో నటి తల్లిదండ్రిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ముంబై నుంచి ఆమెను విజయవాడకు తీసుకురావాలంటే అక్కడ కోర్టును సంప్రదించి ట్రాన్సిట్ వారెంట్ కూడా అమలు చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు ఆమెను విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్ లో వారం రోజులు, విజయవాడలోని బందర్ రోడ్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో మరో 3 రోజులు విచారించారని తేలింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను కూడా సేకరిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని పిలిపించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు జిల్లా జైల్లో ఉన్న సమయంలోనే నటి వద్దకు వెళ్లి పోలీసు అధికారులు ఏం మాట్లాడారు అనే అంశంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. అప్పుడున్న జైలు అధికారులను కూడా పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. ముంబైలో ఉన్న కేసులో జత్వానీ హాజరు కావాల్సి ఉందని, ఆమె మీ కస్టడీలో ఉందా అని ముంబై పోలీసులు విజయవాడ సిపికి మెయిల్ పంపించగా ఆయన స్పందించలేదు. అందువల్లనే ముంబైలో ఆమె పెట్టిన కేసు విచారణలో ఆమె ఆచూకీ దొరకడం లేదని పోలీసులు రికార్డులు రాసుకుని కేసును ఉపసంహరించుకున్నారు. అడుగడుగున నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ఈ అక్రమ నిర్బంధంపై ప్రస్తుతం వస్తున్న కథనాలు మొత్తం డిపార్ట్మెంట్ పరువును దెబ్బతీశాయని కొంతమంది ఐపీఎస్ అధికారులు వాపోతున్నారు. ఆనాడు ఈ పని చేయాలని ఆదేశించిన పొలిటికల్ లీడర్లు సేఫ్ గా ఉన్నారని, పనిచేసిన అధికారులు మాత్రం కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి ఏర్పడిందని కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసు దర్యాప్తు విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఏదేమైనా ఈ కేసు విచారణలో నటి జత్వానీ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే దర్యాప్తు ముందుకు సాగనుంది. ఇందులో భాగస్వామ్యమైన అధికారులు, నాయకుల పాత్ర తేలే అవకాశం ఉంది. ఈలోపు శాఖాపరమైన దర్యాప్తును కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు.